కరోనా మహమ్మారి విలయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ దేశాలకు మరో షాకింగ్ న్యూస్ భయపెడుతోంది. కరోనా పుట్టినిల్లు చైనా మరో వైరస్ను సృష్టించిందన్న వార్తలు ఇప్పుడు టెన్షన్ పెడుతున్నాయి. వుహాన్ ల్యాబ్లో మరో కొత్త వైరస్ పురుడు పోసుకుందన్న వార్తలతో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ కంట్రీ డెడ్లీ గేమ్ ఆడుతోందా? ఈ కొత్త వైరస్ గురించి శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? పొరుగు దేశం చైనాలో పుట్టిన కరోనా యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ లో పురుడు పోసుకున్న ఈ కరోనా మహమ్మారి 2020-21 కాలంలో మొత్తం ప్రపంచాన్నే స్తంభించిపోయేలా చేసింది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంది. అగ్రరాజ్యాల ఆర్థిక మూలాలను సైతం కూలదోసింది. అలాంటి ప్రాణాంతకరమైన వైరస్ బారి నుంచి ప్రపంచం ఇప్పుడిప్పుడే కోలుకొని ఊపిరి పీల్చుకుంటున్న వేళ చైనాకి సంబంధించిన మరో పిడుగు లాంటి వార్త ఇప్పుడు ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. డ్రాగన్ కంట్రీ వుహాన్ ల్యాబ్ నుంచి మరో కొత్త వైరస్ ను సృష్టించినట్టు వస్తున్న వార్తలు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాయి. అది కోవిడ్ మాదిరిగా ఉందని సైంటిస్టులు చెబుతున్నారు. HKU5 కోవిడ్-2 అనే వైరస్ ను శాస్త్రవేత్తలు గబ్బిలాల్లో గుర్తించారు. అచ్చం కరోనా లాగే ఈ వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకు సంక్రమిస్తుందని భావిస్తున్నారు. ఈ వైరస్ ను మెర్బెకో వైరస్ తో పాటు ప్రాణాంతక మెర్స్కో ఉపరకానికి చెందినదిగా పరిశోధకులు తేల్చారు. దీన్ని తొలుత హాంకాంగ్ లోని జపనీస్ పిపిస్ట్రిల్లే రకం గబ్బిలాల్లో గుర్తించారు. చైనాలో కోవిడ్ మాదిరిగా ఉన్న కొత్త వైరస్ ను పరిశోధకులు గుర్తించారు. జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ముప్పు ఉన్నట్లు భావిస్తున్నారు. మరి ఇది కూడా కరోనా లాగానే విధ్వంసం సృష్టించనుందా? మరోసారి ప్రపంచం లాక్డౌన్ కానుందా వంటి ప్రశ్నలు ప్రజలను టెన్షన్ పెడుతున్నాయి. కోవిడ్ వ్యాప్తికి కారణమైన SARS-CoV-2 వైరస్ లాగే ఇది కూడా వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గబ్బిలాల ద్వారా వ్యాపించే కరోనా వైరస్ల మీద విస్తృత పరిశోధనలు జరిపి బ్యాట్ ఉమెన్ గా పేరు పొందిన చైనా మహిళా శాస్త్రవేత్త షీ జెంగ్లీ ఈ అధ్యయనానికి సారథ్యం వహించినట్లు తెలుస్తోంది. క్షీరదాల్లో ఉండే ACE2 అనే ఎంజైమ్ రిసెప్టర్ ద్వారా కోవిడ్ కు కారణమైన SARS-CoV-2 వైరస్ మనుషులకు సంక్రమించింది. HKU5 CoV-2 కూడా ACE2 ద్వారానే వ్యాప్తి చెందుతుందని తేలింది. కాగా ఈ వైరస్ మానవ కణాలకు, కృత్రిమంగా పెరిగిన ఊపిరితిత్తులు, పేగు కణజాలాలకు సోకుతుందని ల్యాబ్ పరీక్షల్లో వెల్లడైంది. మానవులు, గబ్బిలాలు, ఇతర జంతువుల్లోని ACE2 గ్రాహకాలతో కూడా బైండ్ అవ్వగలదు. అయితే దీనివల్ల కోవిడ్ అంత ప్రమాదం లేదని చైనా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2019 డిసెంబర్లో చైనాలోని వుహాన్ లో పురుడు పోసుకున్నట్లుగా భావిస్తున్న కరోనా మహమ్మారి మొదలైన 3 నెలల్లోనే ప్రపంచమంతా వ్యాపించింది. అంతర్జాతీయంగా ప్రజల జీవన శైలిని మార్చేసిన ఈ వైరస్ భయంతో మరోసారి ఇలాంటి విపత్తు తలెత్తకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. అప్పటి అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అన్ని చర్యలు ముందుగా చేపట్టాలని చెబుతున్నారు. HKU5 కోవిడ్-2 అనే వైరస్ తో ఇప్పటికిప్పుడు భయం లేనప్పటికీ దాని విస్తరణపై మాత్రం సమర్థవంతమైన నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రజలు ప్రభుత్వ సూచనలను పాటించాలని, ముందస్తు జాగ్రత్తలతో సామాజిక దూరం, మాస్కులను వినియోగించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ కొత్త మహమ్మారిని అడ్డుకునేందుకు ఇప్పటి నుంచే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దేశాల మధ్య ప్రయాణాలు, వాణిజ్య సంబంధాల వల్ల వైరస్ ఇతర దేశాలకు వ్యాపించే అవకాశం ఉంటుంది. కనుక అన్ని దేశాలు సంయుక్తంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి విపత్తులను నివారించవచ్చని అంటున్నారు. మరోవైపు చైనా దీనికి సంబంధించిన డేటాను స్పష్టంగా బయటకు చెప్పకపోవడంతో అనుమానాలు పెరుగుతున్నాయి.